హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీకు వరుసగా క్వశ్చన్స్ అనేది అందిస్తాను. ఓకేనా? మీరు వాటిని ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకుని వెళ్ళడం మంచిది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే అందిస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది మీరు చూసుకుని వెళ్తే చాలు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, కణజాలాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? జనరల్ సైన్స్లో మనకి టిష్యూస్ మీద క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి కాబట్టి ఈ టిష్యూస్ టాపిక్ ఒకసారి వీటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని చూసుకొని వెళ్ళండి. ఓకేనా? కణజాలాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ది స్టడీ ఆఫ్ టిష్యూస్ కాల్డ్? ఏమంటారు? హిస్టాలజీ. ఏంటి? హిస్టాలజీ. మొక్కలు పొడవు పెరగడానికి ఏ విభాజ్య కణజాలం తోడ్పడుతుంది? ఏ విభాజ్య కణజాలం తోడ్పడుతుంది అంటే మనకి అగ్ర విభాజ్య కణజాలం. ఏంటి? అగ్ర విభాజ్య కణజాలం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎపికల్ మెరిస్టీమ్. ఓకేనా? కాండం యొక్క లావు లేదా చుట్టుకొలత పెరగడానికి కారణమైన కణజాలం ఏది? లావు లేదా చుట్టుకొలత పెరగడానికి అయితే గుర్తుపెట్టుకోండి, పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ విభాజ్య కణజాలం. ఓకేనా? లేటరల్ మెరిస్టీమ్, ఇది గుర్తుంచుకోండి. మొక్కల భాగాలు విరిగిపోకుండా వంగే గుణాన్ని అంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేటటువంటి గుణాన్ని కలిగినటువంటి కణజాలం ఏది? ఓకేనా? మొక్కల భాగాలు విరిగిపోకుండా వంగే గుణాన్ని ఇచ్చే కణజాలం ఏది అంటే మనకి గుర్తుపెట్టుకోండి, దృఢ కణజాలం. ఓకేనా? స్క్లెరెన్ చీమా. ఈ స్క్లెరెన్ చీమా, పెరెన్ చీమా అండ్ కోలన్ చీమా వీటన్నిటి గురించి వరుసగా మీకు చెప్తాను. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? స్క్లెరిన్ చీమా కణాల గోడలపై పేరుకుపోయే గట్టి రసాయన పదార్థం ఏది? గట్టి రసాయన పదార్థం ఏది అంటే గుర్తుపెట్టుకోండి, లిగ్నిన్. ఓకేనా? లిగ్నిన్. కొబ్బరి పీచు ఏ కణజాలంతో నిర్మితమవుతుంది? కొబ్బరి పీచు అనేది ఏ కణజాలంతో నిర్మితమవుతుంది అంటే ఇక్కడ మనకి ఏదైతే స్క్లెరిన్ చీమా ఉందో దాంతో నిర్మితం అవడం జరుగుతుంది. దృఢ కణజాలంతో నిర్మితం అవుతుంది కొబ్బరి పీచు అనేది. మొక్కలలో నీరు మరియు ఖనిజ లవణాల రవాణాకు తోడ్పడే కణజాలం ఏది? ఏదండి? మొక్కలలో నీరు మరియు ఖనిజ లవణాల రవాణాకు తోడ్పడే కణజాలం ఏది అంటే మనకి దారువు, జీలం అంటాం. ఓకేనా? దారువు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆకులలో తయారైన ఆహారాన్ని మొక్కలలోని ఇతర భాగాలకు చేరవేసే కణజాలం ఏది? ఆహారం అయితే గుర్తుపెట్టుకోండి, మనకి పోషక కణజాలం. ఆహారం అయితే పోషక కణజాలం. ఒకవేళ వాటర్ని అడిగితే దారువు. ఓకేనా? దారువు మరియు పోషక కణజాలాలను కలిపి ఏమంటారు? ఇటు పోషక కణజాలాలు, దారువు రెండింటిని కలిపి ఏమంటారు? వాటర్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి అంటే నాళికా కణజాలాలు. ఓకేనా? నాళికా కణజాలాలు అని చెప్పేసి, వెస్క్యులర్ టిష్యూస్ అని చెప్పేసి అంటారు. జలచర మొక్కలు నీటిపై తేలడానికి పారంచీమా యొక్క ఏ రూపాంతరం తోడ్పడుతుంది? పారంచీమా యొక్క ఏ రూపాంతరం అండి? మనకి ఏరెన్చీమా. ఓకేనా? పారంచీమా యొక్క ఏరెన్చీమా అనే రూపాంతరం తోడ్పడడం జరుగుతుంది మొక్కలు నీటిపై తేలి ఆడడానికి. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి ఏరెన్చీమా. మన చర్మం మరియు నోటి లోపల పొర ఏ కణజాలంతో నిర్మితమవుతుంది? మన చర్మం మరియు నోటి లోపల పొర ఏ కణజాలంతో నిర్మితమవుతుంది అంటే మనకి ఉపకల కణజాలం. ఓకేనా? ఉపకల కణజాలంతో నిర్మితమవడం జరుగుతుంది. ద్రవ సంయోజక కణజాలం అని దేనిని పిలుస్తారు? ద్రవం అని వచ్చిందనుకోండి, గుర్తుపెట్టుకోండి, రక్తం. ఓకేనా? బ్లడ్ అనమాట. విచ్ టిష్యూ ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్ అనమాట. నెక్స్ట్, ఎముకలలో ఏ ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి? ఎముకల్లో ఏముంటాయండి? కాల్షియం అనేది ఉంటుంది కదా, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది ఎముకల్లో ఉండేవి. చెవి, తమ్మె మరియు ముక్కు చివర ఉండేటటువంటి మెత్తని ఎముక కణజాలం ఏది? మెత్తని ఎముక కణజాలం మెత్తగా ఉంటుంది, అదేంటంటే కార్టిలేజ్. ఓకేనా? మృదులాస్థి అంటాం. ఓకేనా?
మృదులాస్థి కార్టిలేజ్ అనేది ఆన్సర్ అనమాట. చెవి, తమ్మె మరియు ముక్కు చివర ఉండే మెత్తని ఎముక కణజాలం ఏది? చెవికి మన చెవి దగ్గర ఉండేటటువంటిది. అదేవిధంగా ముక్కుకు చివర ఉంటుంది. తర్వాత జాయింట్స్ ఉంటాయి కదా, కీళ్ళకి సంబంధించి కూడా అనమాట. కార్టిలేజ్. ఓకేనా, కార్టిలేజ్ మృదులాస్థి. కండరాన్ని ఎముకతో కలిపే బంధాన్ని ఏమంటారు? కండరాన్ని ఎముకతో కలిపే బంధాన్ని గుర్తుపెట్టుకోండి, టెండన్ అని చెప్పేసి అంటారు. టెండన్. ఓకేనా, స్నాయు బంధనం అని చెప్పేసి తెలుగులో అంటారు. టెండన్ అనేది గుర్తుంచుకోండి. అదే ఎముకను మరొక ఎముకతో కలిపే బంధాన్ని ఏమంటారు? విచ్ టిష్యూ కనెక్ట్స్ బోన్ టు బోన్ అంటే మనకి లిగమెంట్. ఓకేనా, లిగమెంట్ అనేది ఆన్సర్. బోన్ టు బోన్ అయితే లిగమెంట్, బోన్ టు మజిల్ అయితే మనకి టెండన్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసాం. ఓకేనా, ఇప్పుడు ఇదేంటంటే లిగమెంట్, అస్థి బంధనం. ఓకేనా, అస్థి బంధనం. మానవ శరీరంలో కొవ్వును నిల్వ చేసే కణజాలం ఏది? విచ్ టిష్యూ స్టోర్స్ ఫ్యాట్ ఇన్ ది హ్యూమన్ బాడీ అంటే గుర్తుపెట్టుకోండి, అడిపోజ్ కణజాలం, అడిపోజ్ టిష్యూ అనమాట. ఓకేనా, అడిపోజ్ కణజాలం. జీవితాంతం అలసట లేకుండా నిరంతరం పనిచేసే కండరాలు ఏవి? నిరంతరం ఎక్కడ అలసట లేకుండా పనిచేసేవి ఏవి అంటే హృదయ కండరాలు, కార్డియాక్ మజిల్స్ అనమాట. ఓకేనా, మన చేతులు మరియు కాళ్ళల్లో ఉండే కండరాలు ఎటువంటివి? చేతులు మరియు కాళ్ళల్లో ఉండేవేంటి? నియంత్రణ. ఓకేనా, నియంత్రిత కండరాలు అనమాట. ఓకే, వాలంటరీ కండరాలు, నియంత్రిత కండరాలు, రేఖిత కండరాలు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే అనియంత్రిత కండరాలు అంటే ఏంటి? ఇన్వాలంటరీ కండరాలు, ఇన్వాలంటరీ మజిల్స్ అంటే గుర్తుపెట్టుకుని మన జీర్ణాశయం ఉంది కదా, ఆ జీర్ణాశయం అలాంటివి అనియంత్రిత. ఓకేనా, తర్వాత మన లోపల ఉన్నటువంటి మజిల్ ఉంటుంది కదా, సో ఇవన్నీ. అదే నియంత్రిత అంటే మన చేతులు, కాళ్ళు ఇవి ఉన్నాయి కదా, సో ఇవి నియంత్రితవి. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏది అంటే న్యూరాన్, నాడీ కణం. ఓకేనా, న్యూరాన్ నాడీ కణం అనమాట. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నాడీ కణం. మానవ శరీరంలో పుట్టిన తర్వాత విభజన చెందని కణాలు ఏవి? డస్ నాట్ డివైడ్ ఆఫ్టర్ బర్త్ అనమాట. డివైడ్ కానివి ఏవి అంటే నాడీ కణాలే. ఓకేనా, నర్వ్ సెల్స్, న్యూరాన్స్ అనమాట. ఒకే విధమైన ఆకృతి, విధి కలిగిన కణాల సమూహాన్ని ఏమంటారు అంటే కణజాలం అని చెప్పేసి అంటారు. టిష్యూ అని చెప్పేసి అంటారండి. ఓకేనా, ఒకే విధమైన ఆకృతి, విధి కలిగినటువంటి కణాల సమూహాన్ని టిష్యూ ఆర్ కణజాలం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఏ సరళ శాశ్వత కణజాలంలో నిర్జీవ కణాలు ఉంటాయి? విచ్ పర్మనెంట్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ డెడ్ సెల్స్? కన్సిస్ట్ ఆఫ్ డెడ్ సెల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, స్క్లెరెన్ చీమ, దృఢ కణజాలం. ఓకేనా, స్క్లెరెన్ చీమ. ఇవన్నీ ఇంపార్టెంట్. పేరెన్ చీమ అండ్ కోలెన్ చీమ, స్క్లెరెన్ అండ్ క్లోరెన్ చీమ. ఓకేనా, సహకణాల మరియు చాలని నాళాలు ఏ కణజాలంలో భాగాలు అంటే గుర్తుపెట్టుకోండి, సహకణాల మరియు చాలని నాళాలు అనగానే గుర్తు రావాల్సింది పోషక కణజాలం. ఓకేనా, ఇలా అడిగితే పోషక కణజాలం. అదే వాహినీలు మరియు నాళాలు దేనిలో కనిపిస్తాయి అని అడిగితే దారువులో కనిపిస్తాయి. ఓకేనా, జైలం. ఓకేనా, మొక్కల వెలుపలి పొరగా ఉండి రక్షణ ఇచ్చే కణజాలం ఏది అంటే బాహ్య చర్మం, ఎఫిడర్మిస్. ఓకేనా, మొక్కల వెలుపల పొరగా ఉండి రక్షణ ఇచ్చే కణజాలం ఎఫిడర్మిస్, బాహ్య చర్మం. ఆకులపై వాయు మార్పిడికి తోడ్పడే చిన్న రంధ్రాలను ఏమంటారు? గ్యాస్ ఎక్స్చేంజ్కి ఉపయోగపడేటటువంటి ఏవి అంటే స్టొమాటో అండి. గుర్తుపెట్టుకోండి, పత్ర రంధ్రాలు అంటాం. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవయవాల లోపలి ఖాళీ స్థలాలను భర్తీ చేస్తూ వాటికి తోడ్పాటును అందించే కణజాలం ఏది? అవయవాల లోపలి ఖాళీ స్థలాన్ని భర్తీ చేస్తూ వాటికి తోడ్పాటును అందించే కణజాలం ఏది అంటే గుర్తుపెట్టుకోండి, ఏరియోలర్ కణజాలం, ఏరియోలర్ టిష్యూ అనమాట. ఓకేనా, రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణమైన ప్రోటీన్ ఏదండి? హెమోగ్లోబినే కదా, హెమోగ్లోబిన్. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి
కారణమైనటువంటి ప్రోటీన్ హెమోగ్లోబిన్. ఆహార నాళంలో ఆహారం కదలడానికి తోడ్పడే అనియంత్రిత కండర క్రియ ఏది? అనియంత్రిత కండర క్రియ ఏది అంటే నునుపు కండరాలు. ఏంటి? స్మూత్ మజిల్స్ అనమాట, నునుపు కండరాలు. ఎగ్జామ్కు ముందు ఖచ్చితంగా ఇవన్నీ ఒక్కసారి మీరు రివిజన్ చేసుకుని వెళ్ళండి. ఆల్రెడీ జర్నీలో ఉన్న వాళ్ళైనా కానీ ఒకసారి మీరు వెళ్తూ కూడా వీటిని విని ఒకసారి ఎగ్జామ్ని ప్రజెంట్ చేసుకోండి, అంటే ఒకసారి ఎగ్జామ్ని రాయండి. ఓకేనా? ఎగ్జామ్ ముందు కంపల్సరీగా ఇవి చూసుకొని వెళ్ళాలి. ఎగ్జామ్లో వస్తున్నటువంటి టాపిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.